రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ పై దాడులను అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. భౌతిక దాడులకు దిగితే గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. మేము ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ను వాళ్ళకు అందించేదానికి ఒక కార్యాచరణ గవర్నమెంట్తో పాటు మా ఓఎన్సీలు నిర్ణయించిన మేరకు మేము చేస్తూ ఉన్నాం. భౌతిక దాడులు ఇక మీదట జరిగితే ఖచ్చితంగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీస్ని కూడా ఆపే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల డెలివరీ బాయ్స్ ఆగిపోయినారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఓటీపీ వస్తే ఖచ్చితంగా మీకు చేరుస్తాం. వినియోగదారులకి వాళ్ళ సహకారంతో ఈకేవైసీలు కావచ్చు, 25 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, 45 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రూల్సే. మేము వీటిని ఫీల్డ్ లెవెల్లో నిర్వహించే క్రమంలో రకరకాల ఊర్లలో గ్యాస్ డీలర్ల మీద మరియు డెలివరీ బాయ్ స్టాఫ్ మీద దురుసుగా ప్రవర్తించి ఏ రోజు కూడా ఎక్కడ ఏ ఏజెన్సీలో కూడా గ్యాస్ సరఫరా అనేది ఆగలేదు. పానిక్ సిచ్యుయేషన్ అనేది అరైజ్ అవ్వడం వల్ల అవసరం లేని వాళ్ళు కూడా ఊరికే బుక్ చేసుకున్నారు. చాలా ఇళ్లలో ఖాళీ సిలిండర్లు లేవు. మాకు డెలివరీ ఇంటికి వెళ్ళడము తీసుకురావడము అది డబల్ పని అయిపోయింది మాకు.